మూవీలో కాజల్ యాక్టింగ్ బాగా నచ్చింది. మంచి స్టోరీ, సస్పెన్స్, థ్రిల్లర్ చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్ బాగా రీచ్ అయింది. చాలా రోజుల తర్వాత అంటే మూవీస్ ఎక్కువ సత్యభామ చాలా రోజుల తర్వాత ఇలాంటి మూవీ చూస్తున్నామండి. చాలా బాగుంది. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ బాగుంది. కాజల్ ఫస్ట్ పోలీస్ రోల్ చాలా బాగుంది. అసలు విజయశాంతి తర్వాత కాజల్ ఇస్ సూపర్. అల్టిమేట్గా ఆల్ క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. చాలా బాగా చేశారండి. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా సేమ్ లెవెల్లో ఉన్నారు కాజల్ గారు. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ అయితే చించేసిందండి. సాంగ్స్ లిరిక్స్ కూడా చాలా బాగుంది. ఫైట్స్ ఆల్సో సూపర్. ప్రతి ఒక్కరు చూడవలసిన మూవీ అండి ఇది. ప్రతి ఒక్కరు చాలా రోజుల తర్వాత వచ్చింది. చాలా బాగుంది మూవీ చాలా బాగుంది. I felt so excited. Kajol is so pretty while doing action scenes అన్నమాట. షీ టీమ్స్ ఇన్ఛార్జ్ చాలా బాగా చేసింది. సస్పెన్స్ నెక్స్ట్ ఏమేమి వస్తారో సీన్స్ చాలా బాగా తీశారు. కొత్త డైరెక్టర్ చాలా బాగుంది సినిమా మాత్రం. హైలైట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, కాజల్ రీఎంట్రీ సూపర్ ఉంది. కాజల్ రీఎంట్రీ కానీ, షీట్ లేడీస్ ఎలా కాపాడాలి అంత చాలా బాగుంది. యాక్షన్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ చాలా బాగుంది. గత సినిమాల కంటే ఈ సినిమా చాలా ఇంప్రూవ్ అయింది. కాజల్ మాత్రం చాలా చాలా బాగుంది సినిమా మాత్రం. చాలా బాగా చూడొచ్చు. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కానీ, డ్రగ్స్ గురించి నాకు చాలా బాగా చూపించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్, కొత్త మ్యూజిక్ డైరెక్టర్, కొత్త డైరెక్టర్, లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఇట్లాంటి చాలా బాగా రావాలి. చాలా బాగుంది సినిమా మాత్రం. మంచి సినిమా రిలీజ్ అయింది. మంచి స్క్రీన్ ప్లేతో అసలు విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా మంచి రోజుల తర్వాత మంచి సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. అవును, కాజల్ గారు చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఎక్స్పెషల్లీ చెప్పాలంటే కొత్త అబ్బాయి ప్రజ్వల్ అని చెప్పి తను విలన్ రోల్ చేశాడు. అసలు ఆయన ఫస్ట్ సినిమాలోనే లేదు, చింపి పడేశాడు. చాలా బాగుంది సినిమా. అందరూ థియేటర్లో చూడండి. ట్విస్ట్ సినిమా అంతా ట్విస్ట్లో ఉన్నాయి భయ్య. మన బాగుంది. నవీన్ చంద్ర గారు కూడా మంచి సటిల్ క్యారెక్టర్ ఉంది. చాలా బాగుంది. మూవీలో క్లైమాక్స్ చాలా బాగుంది భయ్య. క్లైమాక్స్లో అవును చాలా బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమా అదిరిపోయింది. బ్లాక్ బస్టర్. 200 days పక్కా ఉన్నాయి. మొత్తం సినిమా నిండా చాలా ఫైట్స్ ఉన్నాయి. చాలా బాగుండింది సినిమా. మూవీ ఒక క్రైమ్ థ్రిల్లర్ భయ్య. ఇన్వెస్టిగేషన్ డ్రామా చాలా బాగుంది భయ్య. కాజల్ గారి యాక్టింగ్ చాలా బాగుండింది. ఇది సెకండ్ మూవీ కదా, భగవంత్ కేసరి తర్వాత ఇది చాలా బాగుండింది. భగవంత్ కేసరి మంచి కిక్ స్టార్ట్, ఇది ఇంకా బాగుంది దానికంటే భయ్య. లేదు, అసలు ఫ్లాప్ అనే ఛాన్సే లేదు. సినిమా అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కడ మీకు ఏది తగ్గలేదు. అండ్ ఎస్పెషల్లీ కొత్త యాక్టర్స్ని తీసుకున్నారు. ఆ ప్రజ్వల్ అనే అబ్బాయి చాలా ఇరగ తీశాడు అసలు యాక్టింగ్. అసలు సినిమా అంతా అతని గురించి మాట్లాడాలి. చోటు అని క్యారెక్టర్ చేశాడు. అసలు ఇచ్చి పడేశాడు భయ్య. చాలా బాగున్నారు భయ్య. స్క్రీన్ ప్లే బాగుంది. స్క్రీన్ ప్లే సూపర్. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ప్రజ్వల్ అనే పేరు ప్రజ్వలించబోతుంది. ఏదో మళ్ళీ గ్యాప్ తీసుకున్నట్లు లేదు. సూపర్ యాక్టింగ్ చేసింది. లేటెస్ట్ టెక్నాలజీ క్రైమ్ స్టోరీ. ఎక్కడ బోర్ కొట్టనియలే. మేము ఎక్కడ లేవలే, ఇంటర్వ్యూలు కూడా లేవలే. సూపర్ సినిమా. చాలా మంచిగా తీసిరు. మ్యూజిక్ హైలైట్. అంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. లేదు, ఆమె పాతకాలము లేడీ ఓరియంటెడ్ సినిమా కానీ ఇది సూపర్. చాలా బాగుంది. లేడీ ఓరియంటెడ్ అనిపించలే. అందరికీ ఈక్వల్గా పాత్రలు షేర్ చేసిండ్రు. చాలా బాగుంది. ఓకే, ఆమె ఓరియంటెడ్ ఆమెది కొంచెం ఎక్కువ ఉన్నా కూడా విజయశాంతి టైప్లో అయితే కాదు. ఇది లేటెస్ట్ క్రైమ్ ట్విస్టులు ఉన్న సినిమా. అసలు అన్నీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తం ట్విస్టులే. మంచిగా ఉంది సినిమా మాత్రం. మేము అసలు ఇంటర్వ్యూలు కూడా లేవలే. సూపర్ అన్న, మంచిగా చేసింది. మూవీ కాన్సెప్ట్ అంటే లేటెస్ట్గా క్రైమ్ ఎలా చేయొచ్చు అన్నది చూపించిండ్రు. అంటే ఎట్లా పట్టుబడతారు, ఎట్లా క్రైమ్ ఉన్నది చూపించిండ్రు. అంటే మంచి మ్యూజిక్, ఎక్కడ బోర్ కొట్టనియలే. ఫిలిం చాలా బాగుంది. ఫ్యామిలీ తోటి కూడా చూడొచ్చు మంచిగా. ఎక్కడ అట్లా లేదు. సత్యభామ మైండ్ బ్లోయింగ్ ఉంది. టూ గుడ్. ఫ్యామిలీస్తో పాటు అందరూ వచ్చేయచ్చు. మైండ్ బ్లోయింగ్ మూవీ. కాజల్ గారు అయితే ఇచ్చి పడేశారు. కాజల్ గారి తప్ప చాలా సపోర్టింగ్ క్యారెక్టర్స్, న్యూ యాక్టర్స్ కూడా ఉన్నారు, ఇచ్చి పడేశారు. అంకిత్ కొయ్యా అని, ప్రజ్వల్ యాద్మా అని. రిషి క్యారెక్టర్, ఇంకా చోటు క్యారెక్టర్ చాలా బాగా. ఇక్బాల్ క్యారెక్టర్ క్లైమాక్స్ లో మనోడు చేసిన పర్ఫార్మెన్స్, కాజల్తో కాంపిటీషన్ అంటే సవాల్ కొట్టిండు. 18 years నుంచి ఆమె ఇండస్ట్రీని వెళ్తున్న యాక్టర్తో ఈక్వల్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేయడం ఇస్ నాట్ ఏ జోక్. అండ్
రిషి అంకిత్ కొయ్యా కదా, యా ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్, చాలా బాగా. ప్రజ్వల్ ఐ థింక్ ఇట్ ఇస్ అ పర్ఫార్మెన్స్ దట్ వీ హ్యావ్ టు వాచ్ అవుట్. వీ హ్యావ్ టు లుక్ అవుట్ ఫర్ అండ్ మ్యూజిక్ కే ప్రాణం పోసింది ప్రతి సీన్ లో. థ్రిల్లర్, ఆబ్వియస్లీ థ్రిల్లర్ కి మ్యూజిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా చాలా కీ రోల్ ప్లే చేసింది. ఎడిట్ హూస్ ద ఎడిటర్, పీకే అనుకుంటా. పీకే ఫెంటాస్టిక్ ఎడిటింగ్ అండ్ యా శ్రీచరణ్ పాకాల ఇస్ ఆల్సో మైండ్ బ్లోయింగ్, ఇచ్చి పడేశారు. శ్రీచరణ్ పాకాల గారు అమేజింగ్, మైండ్ బ్లోయింగ్, టూ గుడ్. ఎనీథింగ్ ఎల్స్? నవీన్ చంద్ర గారు కూడా ఇట్స్ లైక్ అ బ్యాలెన్స్ అనమాట. ఆయన ఇప్పుడు సత్యభామ మూవీలో ఒక శ్రీకృష్ణుడి రోల్ లాగా ఒక సెటిల్డ్ నేచర్, లైక్ ఆ శ్రీకృష్ణుడి ఎసెన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇట్స్ అ గుడ్ క్యామియో, ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ క్యామియో. చాలా బాగుంది ఆయన రోల్ కూడా. 100% లైక్ కాజల్ గారి గురించి గుర్తు చేశారు. యా ఆవిడ లైక్ 2.2 అనుకోవచ్చు, ఎందుకంటే ఇలాంటి రోల్స్ ఎప్పుడు ఆవిడ ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్ ఫర్ హర్. ఈవెన్ యాక్షన్ సీక్వెన్స్ ఒకటి చేశారు, లైక్ 360 ఒకటి తిరిగారు, ఇచ్చి పాడేశారు. ట్రైలర్లో కూడా ఉంటుంది. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, సస్టైన్ చేశారు త్రూ అవుట్. లైక్ పర్ఫార్మెన్స్ చూపించడానికి ఇన్ని ఇయర్స్లో స్కోప్ వచ్చిందని చెప్పాలో, లేకపోతే ఆవిడ రీఇన్వెంట్ చేసుకున్నారో, కానీ ఇట్స్ అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్, దట్స్ ఫర్ షూర్. యా సత్యభామ అండి, జస్ట్ ఓకే అనిపించింది సినిమా. ఇన్వెస్టిగేషన్ ప్రధానంగా సాగింది చిత్రం మొత్తం. జనరల్గా ఏంటంటే ఇటువంటి క్రైమ్ థ్రిల్లర్స్ మనం చాలా చూస్తుంటాం. అక్కడ ఏంటంటే ఎవరైతే నేరస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని లాస్ట్ వరకు, ఆఖరి వరకు సస్పెన్స్గా పెట్టి ఉండటం వల్ల చాలా ఇంట్రెస్ట్ కలుగుతుంది ప్రేక్షకులకి. ఇక్కడ అనేది ఏంటంటే నేరస్తుని స్టార్టింగ్లోనే మనకు అర్థమైపోతుంది, కాబట్టి అంత ఆసక్తి అనేది కలగలేదు. మెయిన్ ఏంటంటే ఒక ఆ థీమ్ అనేది సైడ్ ట్రాక్ తప్పుకుంది సినిమా స్టోరీ కూడా. సైడ్ ట్రాక్ తప్పుకొని హ్యూమన్ ట్రాఫిక్ కానీ, టెర్రరిజం కానీ, వీడియో గేమ్ స్కామ్ కానీ, చిన్న చిన్న స్టోరీలు ఇవన్నీ పెట్టవల్ల ఏంటంటే మెయిన్ థీమ్ అనేది తప్పుకుంది. అందువల్ల అంతగా ఆసక్తి కలగలేదు. ఇంకా కాజల్ గారి యాక్టింగ్ మాత్రం బాగుంది. ఒక యాప్ చూపెట్టారండి, షీ సేఫ్ అనే యాప్. ఈ చిన్న ఒక 2-3 మినిట్స్ సీన్ మాత్రం ఒక అడ్వాంటేజ్ కనిపించింది ఎవరికైతే ఉమెన్ లేడీస్ ఉంటారో. ఈ యాప్ వల్ల ఎలా అయితే నేరస్తుల నుంచి బయటపడవచ్చు అనేది ఈ యాప్ మంచిగా చూపెట్టారు. అదొక్కటే అండి సినిమాలో మెసేజ్ ఏమైనా ఉందో చెప్పుకోవాలనుకుంటే. ఒక క్లైమాక్స్ మాత్రం కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గానే ఉంది. చిన్న చిన్న ట్విస్టులు అండి సినిమా మొత్తం కూడా. స్టార్టింగ్ నుంచి కూడా మనకి అర్థమయ్యే ట్విస్టులే, 1-2 ట్విస్టులు తప్పితే అన్ని చిన్న చిన్న ట్విస్టులుగానే అనిపించింది సినిమా. ఓవరాల్గా అనేది జస్ట్ ఓకే అనిపించింది. ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ కూడా ఏంటంటే, మనం పెద్ద వాళ్ళతో విజయశాంతి కానీ, అనుష్క గారితో ఇట్లాంటి వాళ్ళతో పోల్చడం సరికాదు. కొంతమంది పోలుస్తున్నారు. అప్పుడు కాజల యుద్ధం, అలాంటి సత్యభామ యుద్ధం చేయాలంటే అన్నీ వదిలేసి చేసిందండి ఆయుధాన్ని. ఇప్పుడు ఈ సత్యభామ, కాజల్ నటించిన ఈ సత్యభామలో ఆయుధం వదిలేసి యుద్ధం చేసింది, కాబట్టి మోడర్న్ సత్యభామ అని చెప్పచ్చు. సినిమా ఓవరాల్గా జస్ట్ ఓకే అనిపించింది. కాజల్ క్యారెక్టరైజేషన్ అనేది ఒక్క కాజల్ క్యారెక్టరైజేషన్ తప్పితే మిగతా వాళ్ళు ఎవరికి పెద్ద రోల్ ఇవ్వలేదు. చాలా ఎక్స్పెక్ట్ చేసాం, వీళ్ళు చెప్పుకోదగ్గ రోల్ మాత్రం ఎవరికి లేదు. జస్ట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ వరకు చేసి వెళ్ళిపోయారు. సీనియర్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు. ఒక ప్రకాష్ రాజ్ కూడా పెద్ద చెప్పుకోదగ్గ రోల్ కాదు. హర్షవర్ధన్ ఉన్నాడు అమృతం సీరియల్, పెద్ద చెప్పుకోదగ్గ రోల్ ఎవరికి ఇవ్వలేదు. పెద్ద యాక్టర్స్ నాగినీడు గారు ఉన్నారు. అంతా జస్ట్ అట్లా వాళ్ళ రోల్ తగ్గట్టు చేసేసి వెళ్ళిపోయారు. ఈ పర్సనల్గా తీసుకోవడం ఏంటంటే, కాజల్ గారు ఈ సినిమాలో కేసుని కొంచెం ఎమోషన్స్ అనేది పండియండి. సినిమాలో కాజల్ యాక్టింగు, చిన్న చిన్న ట్విస్టులు, క్లైమాక్స్ తప్పితే చెప్పుకోదగ్గట్టు ఏం లేదు సినిమాలో.